హాయ్ వ్యూవర్స్, నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీ ప్రాపర్టీస్ ఆర్ఆర్ ఛానల్. ఇంకా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ ఇప్పుడైనా సరే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. సో మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. వెల్కమ్ టు శ్రీ ప్రాపర్టీస్ ఆర్ఆర్ ఛానల్. సో ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి ప్రాజెక్ట్ది లియో హిల్స్ సాయి బృందావనం కొత్త వలస. సో కొత్త వలస దగ్గర ఉన్నటువంటి యొక్క ప్రాజెక్ట్ చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి ఇది. సో 90 acres లేఅవుట్ ఇది. విఎంఆర్డే అప్రూవ్డ్ లేఅవుట్. 2 ఫేసుల్లో విఎంఆర్డే ఆల్రెడీ అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట. సో ఆల్రెడీ డెవలప్మెంట్స్ కూడా అయిపోయి ఉంది. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తూ ఉంది కదా. సో ఇది మనం 60 feet రోడ్లో ఇప్పుడు ఇక్కడ ట్రావెల్ చేస్తున్నాము. ఈ వీడియోలో మీకు ఆల్రెడీ కనిపిస్తుంది. అలాగే స్క్రోల్ అవుతున్నాయి కూడా డీటెయిల్స్. సాయి బృందావనం ప్రాజెక్ట్ ఇది కొత్త వలసకి జస్ట్ 5 km డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంటుందండి. సో అలాగే ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గూగుల్ ఏదైతే మనకి ఇక్కడ చాలా లార్జెస్ట్ డేటా సెంటర్ అనౌన్స్ చేసిందో అది వైజాగ్లోనే 3 లొకేషన్స్లో అనౌన్స్ చేశారు. అందులో 2 లొకేషన్స్ మనకి ఈ ప్రాజెక్టు చాలా దగ్గరలో ఉన్నాయి. ఒకటి అడవరం, అలాగే 2 తరులవాడ. తరులవాడ అనేది చాలా పెద్ద ఏరియా అనమాట. అంటే ఇప్పుడు అక్కడ ల్యాండ్ కూడా ఎక్కువ ఇస్తున్నారు ఆ గూగుల్ సెంటర్ కోసం, ఆ డేటా సెంటర్ కోసం. సో కాబట్టి ఈ రెండిటికి మనకి ఈ 2 సెంటర్లు కూడా గూగుల్ సెంటర్స్ కూడా మనకి ఈ యొక్క లియో సాయి బృందావనానికి చాలా దగ్గరలో ఉంటాయి. సో అలాగే కొత్తవల్ జంక్షన్ నుంచి చూస్తే కనుక ఇది ఓన్లీ 5 km డిస్టెన్స్లో ఉంటుందండి. అలాగే కొత్త వలస జంక్షన్ గిరిజాల జంక్షన్ అంటారు. యాక్చువల్గా గిరిజాల నుంచి కూడా ఇది జస్ట్ ఒక 4 km డిస్టెన్స్లో లోపలికే యొక్క వెంచర్ ఉంటుంది హైవే నుంచి చూసుకుంటే కనుక మీరు. అలాగే ఆనందపురం జంక్షన్ పెందుర్తి 6 లైన్స్ కూడా 9 km డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే 25 kilometers డిస్టెన్స్ ఫ్రమ్ ఎన్ఏడి జంక్షన్ అండి. సో ఇది ఎలా చూసుకున్నా కూడా మీకు సపోజ్ ఇప్పుడున్న ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో వైజాగ్ ఎయిర్పోర్ట్, అక్కడ 26 km డిస్టెన్స్ ఉంటుంది. సో ఇది చాలా మంచి ప్రాజెక్ట్. అలాగే చాలా మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. అదేవిధంగా సరౌండింగ్స్ ఏరియాలో కూడా మీకు నియర్ బై స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, హాస్పిటల్స్, ఎంఆర్ఓ ఆఫీస్, పోలీస్ స్టేషన్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయండి. సో అలాగే ఏదైనా విల్లాస్, ఇండివిజువల్ హౌసెస్ ఇలాంటివి కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా ఈ యొక్క లేఅవుట్ చాలా చాలా సౌకర్యంగా ఉంటుంది. సో ఇంకొక బిగ్ ఆపర్చునిటీ ఏంటంటే వెంచర్లో మీరు స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, బ్యాంక్ లోన్ అవైలబిలిటీ ఉంది. లేదంటే 30 months ఈఎంఐ డైరెక్ట్గా మీరు పే చేసుకోవచ్చు వితౌట్ ఇంట్రెస్ట్ అండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.